ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైకోర్టు కీలక ఆదేశాలు జారీ సర్కారుకు భిక్షాక్ అనమాట. సో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి చేయండి అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఎలాగైతే వెళ్ళిపోదామండి మనం. సో హైదరాబాద్లోని చెరువులు పార్కులు వేల ఎకరాల ప్రభుత్వ భూములు కాపాడే ప్రక్రియలో తాము పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామని అంటే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21-48 సబ్సెక్షన్ కల్పిస్తున్న హక్కుల బాధ్యత ప్రకారమే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఆయన వెల్లడించారు. అయితే గడిచిన 2 ఏళ్ల కాలంలో ల్యాండ్ మాఫియా భూ కబ్జాదారుల బారి నుంచి సుమారు 1.50 లక్షల కోట్లు అంటే $17 బిలియన్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను హైడ్రా స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పగించిందని, ఆక్రమణల చెరువులో ఉన్న వందలాది చెరువులు పార్కులు విముక్తి కల్పించడమే కాకుండా 6 చెరువులు ఇప్పటికే పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని ఆయన తెలిపారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు ప్రస్తుతం వేగవంతం జరుగుతుందని చెప్పేసి కబ్జాదారులు వేసిన కేసులు అనమాట. తమపై వస్తున్న కోర్టు ధిక్కరణ కేసుల వార్తలపైన రంగనాథన్ తీవ్రంగా స్పందించారు. నాపై ప్రస్తుతం 63 కాంటెంప్ట్ కేసులు అయితే ఉన్నాయి. అయితే ఈ కేసులో వేసింది ఎవరో ప్రజలు గ్రహించాలి. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, సామాన్య ప్లాట్లను మింగేయాలని చూసిన బడా భూ కబ్జాదారులు, ల్యాండ్ మాఫియా మాత్రమే కేసులు వేశాయని చెప్పేసి ఆయన బహిరంగ వ్యాఖ్యానించారు. భూ మాఫియా తప్పుడు సమాచారంతో న్యాయస్థానంలో సైతం తప్పుదోవ పట్టిస్తుందని రంగనాథ్ చెప్పారు. అయితే చట్టాలు, న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, కేసులన్నింటినీ చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పేసి వ్యక్తం చేశారు.